Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి ప్రమాణ స్వీకారం. గవాయితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వ్యవసాయ రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్న చంద్రబాబు విజయవాడలో జరిగిన పశుసంవర్ధక శాఖ టెక్ AI 2.0 కాంక్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి. ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి దెబ్బ మీద దెబ్బ. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి జకియా ఖానం రాజీనామా. వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం. భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ నియామకంతో జస్టిస్ గవాయి భారతదేశానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినట్టయింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహించనున్న జస్టిస్ గవాయి నియామకంలో ఒక చారిత్రక విశేషం ఉంది. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన తొలి బౌద్ధ మతస్థుడిగా ఆయన గుర్తింపు పొందారు. उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ. सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ. सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान. వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రంగంలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. విజయవాడలోని పశుసంవర్ధక శాఖ AI 2.0 కాంక్లేవ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్ వేస్ టు ప్రాపర్టీ, నెక్స్ట్ జన్ యానిమల్ హస్బెండరీ విజనరీ అనే 3 పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు. పరిశ్రమలు కూడా వస్తే రాష్ట్రానికి ఆదాయం సమకూరి ఉపాధి పెరుగుతుందని తెలిపారు. ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పశుసంవర్ధక విభాగంలో సమ్మిళిత స్థిరమైన అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, పేదరిక నిర్మూలన వంటి వాటిపై రాసిన ఈ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, ఇప్పుడు నేను పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నా. ఆ రోజు నేనే చేశా, ఈరోజు మళ్ళీ నేనే చేస్తున్నానంటే భవిష్యత్తును ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. దీనివల్ల జరిగినటువంటి డెవలప్మెంట్ మీరు ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అంత మునుపు ప్రభుత్వాలు డబ్బులు లేవు, మేమేమి చేయలేము అని చెప్పే దగ్గర నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏ పనైనా కూడా సుజావుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక రోడ్డు కావాలి, ఒక టెలిఫోన్ సర్వీస్ కావాలి, పవర్ కావాలి, లేకపోతే ఓటు కాదు, అనేక సేవలు అందించడం దీంట్లో ప్రారంభమైంది. దీంతో వెల్త్ పెద్ద ఎత్తున క్రియేట్ అయింది, ప్రజలకు సదుపాయాలు వచ్చాయి. ఒకప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడకు రావాలంటే నరక యాతనగా ఉండేది. నేను చీఫ్ మినిస్టర్గా ఒకసారి నెల్లూరు నుంచి తిరుపతికి పోవాలంటే ఒక్కొక్క రోడ్డు 5-6 అడుగుల కింద. ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి తాజాగా మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా వ్యవహరించిన జకియా ఖానం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసన మండలి కార్యాలయానికి పంపించారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆమె కమలం పార్టీలో చేరడం గమనార్హం. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జకియా ఖానం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని తెలిపారు. ముస్లిం మహిళలకు భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా సుదీనంగా భావిస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక నమ్మకంతో, విశ్వాసంతో దేశ ప్రజల వద్దకు వచ్చిందో, 2014 సంవత్సరంలో కనుక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్, అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన.
ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతాలకి అసలు ఎటువంటి చోటు లేదు, తావు లేదు. అందరినీ కలుపుకుంటూ భారతీయులంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భావన. ఇది కేవలం 2014లో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా. కనుకనే ఇది కేవలం నినాదంతో సరిపెట్టకుండా ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఈరోజు జాకియా గారు డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే. మేము గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉండడంతో స్మగ్లర్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటీవల కార్ డోర్లో రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కారు వెనుక సీటు ప్రత్యేకారులో గంజాయిని ఉంచి రవాణా చేస్తున్న 10 కిలోల గంజాయిని గుర్తించి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన నర్సీపట్నం డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ముందుగా అందించిన ఖచ్చితమైన సమాచారంపై పట్టణ సిఐజీ గోవిందరావు సూచనలతో పట్టణ ఎస్ఐజీ ఉమామహేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట వాహనాలు తనిఖీ చేపట్టారని, ఉదయం 10 గంటల సమయంలో చింతపల్లి వైపు నుండి ఇండికా కారులో వస్తున్న వ్యక్తులు పోలీసులను చూసి కొద్ది దూరంలో కారును ఆపి ఆ వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారని, అది గమనించిన ఎస్ఐ సిబ్బంది సహకారంతో వారిని పట్టుకుని కారును తనిఖీ చేయగా కారు వెనుక సీటు కింద ప్రత్యేకంగా తయారు చేసి వెల్డింగ్ చేయబడిన ఒక అరలో 5 ప్యాకెట్లలో ఉన్న 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్ఐలు జె రమేష్, జి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. 5/25 సంవత్సరం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక 10 kgs గాంజా సీజ్ చేయడం అండి. దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తమకు తెలియజేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి మన నర్సీపట్నం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు వస్తూ ఎప్పుడైతే పోలీసు వారిని చూసి ఆపి అందులో కూర్చున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా ఇమీడియట్గా మన సిబ్బంది అంతా కూడా వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పారిపోవడానికి కారణం ఇవన్నీ కూడాను ఎంక్వైరీ చేయగా కారుని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ కార్ నెంబర్ TN 69BB9074 అంటే తమిళనాడు కారు. దాంతో అనుమానంతో సూక్ష్మంగా క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆ బ్యాక్ సైడ్ సీట్ వెనకాల స్పెషల్గా తయారు చేసిన ఒక అరు ఉన్నదండి. ఆ అరులోని గాంజా 5 ప్యాకెట్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి 2 కిలోల బరువు గల 10 kilos గాంజా ఉందండి. దాన్ని ఇమీడియట్గా మన సబ్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందులో వాళ్ళ తాలూకా వివరాలు ఏంటంటే కార్తీక్ అండావర్ అని చెప్పేసి ఆయన కారు దిగి పారిపోయిన వ్యక్తి. రాజమండ్రి నగరంలో మురుగునీటిని మళ్లించేందుకు ఎంతో కీలకమైన ఎన్ఆర్సీ పంపింగ్ స్టేషన్ పైప్ లైన్ పనులు త్వరలో పూర్తవుతాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ పైప్ లైన్ పనులను ఆయన కూటమి నాయకులతో కలిసి ముగ్గుపేట వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లింగంపేట బాంబే గృహాల వద్ద ఉన్న ఎన్ఆర్సీపీపీ పంపింగ్ స్టేషన్ నగరంలోని మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా మళ్లించేందుకు ఎంతో కీలకమన్నారు. కూటమి నాయకులు కూడా అధికారులకు పలు సూచనలు చేశారని, మిగతా పైప్ లైన్ పనులు కూడా నాణ్యతతో జరిగేలా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. డీపీ పంపింగ్ స్టేషన్ చాలా కీలకమైన పాయింట్. అది ఏదైతే నగరంలో అనేకమైన ప్రాంతాల్లో ఉన్న నీరంతా కూడా అక్కడ చేరడం, కోట్లింగాల ఆదిమదెబ్బ పక్క లింగంపేట బాంబే పక్కన ఉంటుంది.
లింగంపేట వాంబేకు ఆనుకొని ఉంటుంది ఎన్ఆర్సీ టీపీ పంపింగ్ స్టేషన్. సుమారు 450 హెచ్పితో ఇన్స్టాల్ చేయబడిన పంపింగ్ సామర్థ్యం కలిగిన పాయింట్. అక్కడి నుంచి పంపింగ్ చేసిన వాటర్ సుమారు 3.5 కిలోమీటర్ల దూరం, అంటే అక్కడి నుంచి స్వతంత్ర హాస్పిటల్, దేవి చౌక్, ఆజాద్ చౌక్, ముగ్గుపేట జంక్షన్ అమ్మటేలాగా సేలం నోకరాజు గారు డౌన్ స్ట్రీట్ డౌన్, కిమ్స్ హాస్పిటల్, షెల్టన్ ఆవుకి వెళ్తుంది. ఆవు దగ్గర ఫైనల్గా అదే మనకి ఎండింగ్ పాయింట్. ఇదంతా కూడా లైన్ ఆర్సీసీ పైప్స్ తోటి ఉన్నది. సుమారు 15 సంవత్సరాల క్రిందట వేసిన పైప్ లైన్ ఇది ఆర్సీసీ. అంటే కాలక్రమే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీఐఐసి చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉండి మాజీ శాసనసభ్యుడు మంత్రి రామరాజు, తణుకు శాసనసభ్యుడు ఆరిమెల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. అనంతరం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. రావడానికి తన వంతు కృషి చేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఎప్పుడు అండగా నిలబడుతూ పార్టీ ఏ పిలిపిస్తే ఆ కార్యక్రమాన్ని నిబద్ధతతో అమలు చేసి తెలుగుదేశం పార్టీ పట్ల ఒక నిబద్ధతతో ఉండేటటువంటి వ్యక్తి అనిత గారు. ఒక సాధారణ టీచర్గా కెరీర్ని ప్రారంభించి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించి టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకుని ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన అనిత గారికి ఇక చూస్తే ఉత్సాహానికి అసలు ఎక్కడ కూడా అంత లేకుండా, దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ లేకుండా వచ్చిన దగ్గర నుంచి రాధాకృష్ణ గారు, అనిత గారు, ఇప్పుడు అనితక్క అంటున్నారు, ఇందాకంత అనిత గారు అన్నారు అని చెప్పి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరుస్తున్న నా సోదరులందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈరోజు కూటమి గవర్నమెంట్ 164 స్థానాలకు రావటానికి ప్రధానమైన కారణం మీరందరూ ఆ రోజు ఓట్లేసి గెలిపించడం. ఎందుకంటే 2019లో మీరందరూ కూడా ఆ రోజు నమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన దగ్గర నుంచి కూడా టార్గెట్ ఎవరుగా పనిచేశాడంటే దళితుల్ని టార్గెట్ చేసి ఆ రోజు పనిచేసిన పరిస్థితి. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని డాక్టర్ సుధాకర్ అనే డాక్టర్ ని నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టించి పిచ్చోడి కింద ముద్రేసిన పరిస్థితి. ఆ రోజు నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది. ఇక్కడే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తీసుకెళ్లి కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని మల్లేపల్లి చెరువులో మంగళవారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డ 5 మంది చిన్నారుల మృతదేహాలను బుధవారం పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతి చెందిన చిన్నారుల బంధువులు బోర్న విలపిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారుల మృతదేహాలను బంధువులకు అప్పచెప్పడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు తెలిసింది 5 గంటలకు తెలిసింది, 5:30 కల్లా. వాళ్ళందరినీ ఎతికి అంతా చేసేకల్లా రాత్రి 11:30 అంతగా వచ్చింది. డిపార్ట్మెంట్ అంతా వచ్చింది, ఎస్ఐ సార్ వచ్చినాడు, డిఎస్పీ సార్ వచ్చినాడు, ఆర్డీఓ సార్ అంతా మొత్తం వచ్చింది. ఈతగాళ్ళు అందరూ వచ్చిన తర్వాత బయటపడింది. విశాఖ డైరీ పాల సంస్థల వేతన కార్యదర్శుల మరియు సిబ్బంది సమావేశం అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు పెంటకోట సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ డైరీలో మొట్టమొదటి నుండి సిబ్బంది కష్టపడి పావలా కూడబెట్టి సంస్థ మాత్రం కష్టపడే వారి జీతాలు లేకుండా కూర్చునే వారికి అధిక జీతాలు ఇస్తూ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని ఆరోపించారు. తమకు సరైన వేతనం సమకూర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనేక కష్టపడి మనం సంపదను కూడబెట్టి వేల కోట్ల రూపాయలు మన సొసైటీలో కూడబెడితే దాన్ని అది బిడ్జీలని, కళ్యాణ మండపాలని, అయ్యని మొత్తం కట్టేస్తున్నారు. సొసైటీలో సొమ్ము లేకుండా చేసేస్తున్నారు. మరి ఈ సొమ్ము లేకుండా చేసేసి మన జీతాలు ఇవ్వలేము అంటే ఎందుకు ఇవ్వలేరు, ఎక్కడి నుంచి చేస్తారు? కానీ ఇవాళ కమిషన్ కూడా తగ్గించారు. ఎందుకంటే మనకి ఈ పాల మీద మనకి ఇది ఇచ్చేవాళ్ళు మరి ఇవాళ తీసేశారు.
మరి అది తీసేయడం వల్ల సొసైటీలో డబ్బులు లేకుండా అయిపోతున్నాయి. కాబట్టి ఇవాళ మనం గట్టిగా పోరాడి మన హక్కులను మనం సాధించుకోవాలా. మినిమం వేజెస్ మన సోదరుడు చెప్పారు ఏంటి, స్కిల్డ్ అన్స్కిల్డ్ ఇదని పేమెంట్ చేస్తాం, ఆ రెండు తప్ప చెయ్యం. ఇవాళ నామినేట్ చెప్పినట్టు అంటే ఎవరు మాట్లాడక నిర్ణయం ఏంటంటే పాలు కొనడం, రైతులకు పేమెంట్ చేయడం తప్ప మిగతా ఏమీ చేయొద్దు అని స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ మన రామనాయుడు చెప్పాడు, అది కుటుంబ పాలన జరిగిపోయింది. ఎందుకంటే తులసిరావు గారి తర్వాత వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తర్వాత అమ్మాయి, తులసిరావు గారి భార్య కూడా డైరెక్టర్లే. ఈవేళ ఒక డైరెక్టర్ చనిపోతే అతను కుమారుడికి ఇస్తున్నారు. అలాగే భార్య కొడుకు చచ్చిపోతే తండ్రి చచ్చిపోతే గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ భరత్ రామ్ కృషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చుట్టూ తిరిగే భజనాపరులు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ రాజమండ్రిని అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని అన్నారు. మాజీ ఎంపీ భరత్ రామ్ శంకుస్థాపనలు చేసిన పనులకి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తిరిగి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని అన్నారు. దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహం, బొబ్బిలిపులిగా ప్రసిద్ధి చెందిన తాండ్రా పాపారాయుడు విగ్రహాలను ఏర్పాటు చేయడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సిటీ చైర్మన్ దుర్గారావు, వీవర్స్ సెల్ అధ్యక్షుడు నందాస్వామి, కోమోజు దుర్గారావు, టీకిమూడి సూరిబాబు, దూలం ప్రసాద్, శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి బీసీ గర్జనలో ఆయనతో కూడా పెద్దలు కొంతమంది ఉన్నారు. కానీ పూర్తి నిర్వహణలో ఆయన ఒక భాగస్వామి అయ్యి బీసీ గర్జనతో బీసీల యొక్క సత్తా నిరూపించిన ఘనత మన మార్గాన్ నాగేశ్వరరావుది. అలాగే మన మార్గాన్ భరతరామ్ గారు ఎంపీ అయిన తర్వాత బీసీలకు చేసిన అభివృద్ధిని కొన్ని చూపిస్తున్నాం. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహం ఉన్న పార్క్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండేది. దాన్ని ఆ పరిసర ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు. అలాగే పూలే అంబేద్కర్ యొక్క భవనాన్ని సొంతంగా 4 కోట్ల రూపాయల నిధులతో, ఎంపీ నిధులతో నిర్మాణం చేస్తున్నారు. ఇది ఎంతో చరిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే పేద విద్యార్థులు, ప్రతిభ ఉన్న వారికి ఆ బీసీ భవనం ఎంతో ఉపయోగపడుతుంది. దీని ముందు 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చే స్థలం అక్కడే ఉంది. ఏ నాయకుడు కూడా దానికి పూనుకోలేదు. ఈవేళ భర్త గారు అన్ని వర్గాలతో పాటు బీసీలకి మంచి చేయాలన్న తపనతో దాని నిర్మాణం చేపట్టారు. దురదృష్టశాస్తు ప్రభుత్వం మారింది. క్రానిపైన అంబేద్కర్ గారు బొమ్మ పెట్టారు. అలాగే అన్ని కులాలు, వెనకబడిన కులాల వారికి కూడా స్థలాలు కేటాయించారు. ఆ విషయం మా సోదరుడు చెప్తాడు. అదే విజయపురం జంక్షన్ లో సిట్టిబల్లి గౌడ్కి చాలా విలువైన 1000 గజాల స్థలం కేటాయించారు. అలాగే మా బీసీ కులాలు ఇంకా 50లో ఉన్న శనపతం మన పద్మశాలిలో ఉన్న వాళ్ళు ఇంకా వేరే వేరే కులాల్లో కూడా ఇచ్చారు. అలాగే ఎస్సీ సోదరులు కూడా ఇచ్చారు. ఇవన్నీ మా సోదరులు చెప్తారు. ఇవన్నీ కూడా గమనించండి. అలాగే బీసీలు అంటే భర్త గారికి ఎంతో అభిమానం. ఆయన పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత అన్ని వర్గాలతో పాటు బీసీలను కూడా ఎంతో అభివృద్ధి పరిచారని మీరు మరొకూడదని మీరు తెలియజేసుకుంటున్నాం. ఇది కాకుండా ఆయన పూజకు పుచ్చుకున్న కుటుంబం మన మార్గాన్ భరతరామ్ గారు అని చెప్పి విషయం మీరు మరొకూడదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం. అదే రకంగా నిన్న గోదావరి ఫ్రంట్ ఒకసారి ఎవరో వచ్చి నాయకులు వచ్చి విగ్రహం పెడుతుంటే అడ్డుకున్నారు, ఎంపీ గారు అడ్డుకున్నారని చెప్పి మీరు నిన్న అనడం జరిగింది. మీరు గుర్తించండి. గోదావరి అభివృద్ధి కోసం, నిర్మాణం కోసం, అభివృద్ధి చేయడం కోసం గోదావరి నిర్మాణం చేస్తున్నాము. దానికి అడ్డు లేకుండా పెట్టుకున్నారు తప్ప అక్కడ విగ్రహాన్ని పెట్టద్దని మాత్రం అనలేదు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఆ విగ్రహాలను తీసేస్తాము, మరలా వేరేగా పెడతామంటున్నారు. దానికి ఎంత ప్రజాధనం వృధా అవుతుంది. కాకినాడ సినిమా రోడ్డు సరస్వతి గానసభ సూర్యకళ మందిర్లో పొన్నాడ వెంకట కామేశ్వరమ్మ శ్రీ అన్నమయ్య వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో పొన్నాడ శ్రీనివాస్ నేతృత్వంలో వాగ్గేయకారుడు అన్నమాచార్యులు 617వ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వరభారతి సంగీత సరస్వతి గాన కళానిధి పెద్దడ సూర్యకుమారి బృందంచే అన్నమయ్య కీర్తనలు నిర్వహించారు. అనంతరం కృష్ణవేణి లోకేష్ బృందంచే నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ స్వరాభిషేకం పివివి వీరభద్రరావు బృందంచే మ్యూజికల్ నైట్ ఘనంగా నిర్వహించారు. చేయడం కోసమని ఈ కార్యక్రమం తలపెట్టామని చెప్పడం జరిగింది. అది నిజంగా మనం మెచ్చుకోదగ్గ విషయం. చదువుకోలేని పిల్లలు చాలామంది ఉంటారు. వారికి ఆర్థిక సహాయం ఉండక పాపం చదవలేకపోతూ ఉంటారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం గ్రామాల దాహర్తిని తీర్చేందుకు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు జలయజ్ఞం ప్రారంభించారు.
సొండుపల్లి మండలం రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ కోనంకివారిపల్లి నాగారపమ్మ గుడి దగ్గర బోరు వేసి గ్రామాలకు తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూపాలనే ఉద్దేశంతో జలయజ్ఞం ప్రారంభించి బోర్లను వేస్తున్నామని, ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో స్థానిక నాయకుల సహకారంతో అధికారుల పర్యవేక్షణలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీలలో కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉపాధ్యాయ ప్రారంభిక శిక్షణ కార్యక్రమం జరగనున్నట్లు ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు తెలిపారు. పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ప్రాంగణంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండపూడి శంకర్రావుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు వివరాలు తెలిపారు. ఆర్ఎస్ఎస్ స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటూ ఈ రోజున మన పిఠాపురంలో మే నెల 23, 24, 25 తేదీ పిఠాపురంలో గల వైఎస్ఆర్ కార్యాలయంలో ఉన్నటువంటి భాష్యం స్కూల్ వద్ద 3 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించబడుతున్నాయి. కేవలం దీనికి ఉపాధ్యాయులు మాత్రమే ఇందులో మనం ఆహ్వానిస్తున్నాం. ఎందువల్లంటే సమాజానికి సన్నిహితంగా సమాజాన్ని చైతన్యపరిచేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సంఘం యొక్క విషయాన్ని తెలుసుకుంటూ ప్రజల్లో దేశభక్తి నిర్మాణం చేసేటువంటి ప్రక్రియలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతులు మనం నిర్వహణ చేస్తున్నాం. కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా 4 జిల్లాలకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, అలాగే తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ 4 జిల్లాల్లో ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అనేక రకాలైనటువంటి చర్చలు, ఈ దేశ హితం కోసం కోరుకునేటువంటి కార్యక్రమాల్లో సమాజాన్ని ఎలా చైతన్యపరచాలనేటువంటి అంశాల మీద చర్చా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయులందరూ పాల్గొవాలని వ్యక్తిగతంగా కూడా కోరుకుంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం సుత్తిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో రామపరివారం పేరుతో ఆంజనేయ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ఠా వేడుకగా జరిగింది. విశాఖ నగరానికి చెందిన విశ్రాంత ఆదాయ పన్నుల శాఖాధికారి వనవాసి కళ్యాణాశ్రమం సంస్థ పూర్వ కోశాధికారి ముత్య సుబ్రహ్మణ్య శాస్త్రి లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం నుండి వచ్చిన పురోహితులు మంగళంపల్లి గణేష్ శర్మ మంత్ర పఠనంతో ప్రతిష్టా మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఈ రామ పరివారం విగ్రహాలను దాసరి సుధాకర్ దంపతులు వితరణ చేశారు. విశాఖ నుండి కృష్ణారావు దంపతులు, అమెరికా నుండి వేమూరి శ్రీనివాసరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది తాను చేస్తున్న 46వ విగ్రహ ప్రతిష్ఠ అన్నారు. ఈ సదవకాశాన్ని కల్పించిన వనవాసి కళ్యాణాశ్రమం సంస్థకు, గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నేను వనవాసి కళ్యాణాశ్రమంలో 20 ఏళ్ళు మొత్తం రాష్ట్రం అంతటికి కోశాధ్యక్ష అంటే ట్రెజరర్ అంటే జీతపత్యాలకి ఉద్యోగంలో చేశాను. నేను తర్వాత విషయాలు తీసుకుంటున్నాను. నాకు ఈ విగ్రహ ప్రతిష్ట బాధ్యత నాకు ఇచ్చారు. కింద 45 జరిగింది ప్రతిష్ట. ఈసారి చుట్టుపక్కల గ్రామంలో 46వ ప్రతిష్ట జరుగుతుంది. దానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఎక్కువ సేవ చేసినట్టుగా చేయమని మీ అందరి తరఫున కూడా నేను దేవుడిని కోరుకుంటాను. వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి ప్రమాణ స్వీకారం. గవాయితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వ్యవసాయ రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్న చంద్రబాబు. విజయవాడలో జరిగిన పశుసంవర్ధక శాఖ టెక్ AI 2.0 కాంక్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి. ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి దెబ్బ మీద దెబ్బ. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి జకియా ఖానం రాజీనామా.
వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.